హలో ఎవ్రీ వెల్కమ్ టు ద వండర్ సెషన్ అండి. ఇవాళ మనలో ఇక్కడ చాలా ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరం హెల్త్ కోసమే కనెక్ట్ అయ్యాము ఇక్కడ. ఐఎమ్ సుష్మా, ఫార్మకాలజీ న్యూట్రిషనిస్ట్ అండ్ డైట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ వావ్ కమిటీ. వావ్ కమిటీ డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ టుగెదర్ పీపుల్ అవేర్నెస్ రావడం కోసం 27 పీపుల్ ఎడ్యుకేట్ ఫ్లైయర్స్ గురించి జరుగుతుంది. ఇక్కడ ఫ్యాటీ లివర్ మెటబాలిజం తేడా వచ్చి దాని వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్ లో ఏమి ఫేస్ చేయాల్సి ఉంటుంది, అలానే ఫ్యాటీ లివర్ కి ఒబెసిటీకి ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ మనతో డిస్కస్ చేసి మనకి తెలియచేయడానికి ఇవాళ మన గెస్ట్ డాక్టర్ సుమలత, సీనియర్ వాక్ కోచ్ పాథాలజిస్ట్ రాబోతున్నారండి. అయితే ఇది మీరు ఎవరైతే చివరి వరకు సెషన్ చూసి లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్యూఎండే జరిగినప్పుడు ఎవరైతే స్క్రీన్ షాట్ తీసి ఇస్తారో వాళ్ళు సీరియస్ గా ఉన్నారు అని మాకు అర్థమవుతుంది. వాళ్ళకి మేము ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు కంటిన్యూస్ గా మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఎడ్యుకేట్ అయ్యి మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి. వితౌట్ ఎనీ డిలే I welcome Dr. Sumalata Garu to take the session, to give us a wonderful information, to educate us about fatty liver and its upcoming disorders regarding obesity. Yeah, thank you, Sushma. Thank you, Sushma. So great evening, everyone. Yeah, today we are going to manam fatty liver, belly fat గురించి డిస్కస్ చేద్దాం. బట్ అనుకోకండి దీనికి ఒక్కదానికే దర్ ఇస్ సమ్ మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేయబోతున్నాం అలా అని కాదు. సో వి డీల్ విత్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటిస్, పిసిఓడి, థైరాయిడ్, అండ్ వీటన్నిటికి కనెక్టెడ్ గా ఉండేది మేజర్ గా విజిబుల్ కాబట్టి మీకు వెయిట్ లాస్ ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్, దాంతో పాటు ఉండే ఇంటర్నల్ హెల్త్ సిచ్యువేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో దిస్ వీక్ ఫ్యాటీ లివర్, దానికి ఉండే రూట్ కాజ్ ఏంటి, అసలు టైప్స్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్స్ ఏంటి, అది వాటి దేనికి అవి ఎందుకు వస్తుంది, దాని కనెక్షన్ పాయింట్ ఏంటి, ఇలాంటివి డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ దట్, సో యాజ్ సుష్మా మెన్షన్, వావ్ కమ్యూనిటీ గురించి ఐ హావ్ ఆల్సో స్టార్టెడ్ యాజ్ అ క్లయింట్ అండి. సో నేను నా పోస్ట్ పార్టం నియర్లీ 82 kgs కి వెళ్ళిపోయాను. బిఫోర్ అంటే నా 8th క్లాస్ నుంచి 60 kgs ఉండేదాన్ని, కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఐ వెంట్ అవుట్ లైక్ దట్. తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ, యాక్చువల్లీ ఇది 2 years బ్యాక్ ది, మళ్ళీ ఇప్పుడు 54 ఉన్నాను నేను, విచ్ ఇస్ మై కంప్లీట్ ఐడియల్ వెయిట్. అండ్ ఆ టైంలో నాకు చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది, అండ్ థ్రోట్ రిలేటెడ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావటం. ఈవెన్ దో యాజ్ అ డాక్టర్ ఐ నో యాంటీబయాటిక్స్ రైట్ ట్రీట్మెంట్ కాదని తెలిసినా నేను రిపీటెడ్ గా యూజ్ చేయటం, దానివల్ల ఎఫెక్ట్స్ ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. బట్ సిన్స్ 2 years ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సింగిల్ మెడికేషన్. నాకు ఆ అటాక్స్ అయితే ఎప్పుడు రాలేదు, అండ్ నా బ్యాక్ పెయిన్ ఇట్స్ కంప్లీట్లీ డిసపియర్డ్, అండ్ వెయిట్ అండ్ ఆల్ యు ఆర్ సీయింగ్ మీ. సో ఫ్యాటీ లివర్ అంటే మీరు అనుకోవచ్చు నాకేం లేదు అని, నేను సన్నగానే ఉన్నాను అని. ఈ సెషన్ లో కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సన్నగా ఉంటే మాకు ఫ్యాటీ లివర్ ఉండదేమో అని అనుకుంటే అట్లా ఏం కాదండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కాల్ విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్ ఫర్ షూర్. ఏంటంటే మీ లైఫ్ స్టైల్ కనుక అబ్నార్మల్ గా ఉండుంటే అన్డౌటెడ్ గా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఏజ్ గ్రూప్ కి సంబంధం లేదు. చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, మీ ఇంట్లో కిడ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు హెల్తీగా మెయింటైన్ చేయకపోతూ ఉంటే వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా ఉండుంటుంది. సో వితౌట్ మచ్ డిలే ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో యా, యాక్చువల్లీ బెల్లీ ఫ్యాట్ అంటే ఓన్లీ రౌండ్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం వినేది యాపిల్ షేప్ బాడీ అని వింటాం కదా, అంటే పొట్ట దగ్గర కొంచెం రౌండ్ గా యాపిల్ లాగా ఉంటుందని. సో అది ఒకటే కాదు,
చాలా టైప్స్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక 6 టైప్స్ గురించి మీకు చెప్తాను. మోస్ట్ కామన్ గా మనం చూసేది కాబట్టి. సో ఫస్ట్ వచ్చి ఓన్లీ టమ్మీ దగ్గరే కాదు, ఈ అప్పర్ అబ్డామిన్, నెక్ ఇదంతా కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. ఎవరికి అంటే ఎక్కువ ఓవర్ ఈటింగ్. అంటే నార్మల్ గా ఇప్పుడు మనది ఈ జనరేషన్ లో మనం లివ్ చేసేదంతా సెడెంటరీ లైఫ్ స్టైలే కదండి. ఒకప్పట్లాగా మన ఏం సిస్టర్స్ చేసినట్లు ఎక్కడికైనా దూరంకి నడిచి వెళ్ళటం, హార్డ్ వర్క్ పనులు ఇలాంటివి మనం ఈ జనరేషన్ లో ఎవరు చేయట్లేదు. సో దానికి తగ్గట్టు కాకుండా ఎక్సెసివ్ గా తింటాం, 5 టైప్స్ తింటాం, లేట్ నైట్ మీల్స్ తింటాం, ఇలా ఓవర్ ఈటింగ్, ఎక్కువ షుగరీ ఫుడ్స్. నేను తినేది టిఫినే, చపాతి, ఇడ్లీ ఇవే అని అనుకుంటాను. మీకు తెలియదు ఏంటంటే అవి కూడా షుగర్సే. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో అవంతా సింపుల్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినడం, ఇలాంటివి చేస్తుండే వాళ్ళల్లో ఈ అప్పర్ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లోవర్ అబ్డామిన్ ఫ్యాట్ అంటాం. అంటే మనం బెల్లీ ఫ్యాట్ అనేది దీన్ని జనరల్ గా. సో ఇది స్ట్రెస్ ఎక్కువ ఉన్న, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. దాని పని ఏంటంటే పొట్ట పెంచటం అన్నమాట. సో అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి ఈ జనరేషన్ లో చాలా చాలా ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా కామన్ అయిపోయాయి. వర్క్ స్ట్రెస్ వల్ల అవనివ్వండి, ద నంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ వర్క్, నైట్ షిఫ్ట్స్ చాలా మందికి, ఎక్సెసివ్ వర్క్ ప్యాటర్న్, వాట్ ఎవర్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఎక్కువ లోవర్ అబ్డామిన్ ఫ్యాట్ చూస్తాము. అండ్ లార్జ్ స్టమక్ విత్ అప్పర్ బ్యాక్ ఫ్యాట్. ఇందాక వచ్చి ఇది ముందు వరకే ఉండింది, ఇప్పుడు ముందుతో పాటు వెనక కూడా. అంటే ఎక్కువ శాతం కూర్చొని పనిచేస్తున్నారు అనుకోండి, లైక్ సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ అండ్ ఆల్. వాళ్ళు ఏంటంటే పొద్దున్న కూర్చుంటే రాత్రి వరకు ల్యాప్టాప్ ముందో సిస్టమ్ ముందో కూర్చొని పని చేస్తూనే ఉంటారు. సో ఆ ఇన్యాక్టివిటీ వల్ల బ్యాక్ రీజియన్ కి కూడా వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ చేరుతుంది. బ్యాక్ పెయిన్ కూడా వాళ్ళలో చాలా కామన్, పోస్టర్ రిలేటెడ్ అనమాట. అదంతా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సిస్టమ్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, ఇన్యాక్టివిటీ ఉన్న వాళ్ళలో చాలా కామన్. అందుకే ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక 5 minutes ఆఫ్ మొబిలిటీ, నెక్ రొటేషనల్ మూవ్మెంట్స్ ఇలాంటివి చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి లోవర్ బాడీ ఫ్యాట్. ఇవి ఫీమేల్స్ లో మనం చాలా కామన్ గా చూస్తుంటాము. అండ్ ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ అన్నమాట ఈ లాస్ట్ 3 అంతా. ఇది వచ్చి ఈ హిప్ రీజియన్, థై రీజియన్ ఇక్కడంతా ఉంటుంది. సో ఏంటంటే గ్లూటెన్ అంటే లైక్ ఎక్కువ చపాతీలు, ఎక్కువ బ్రెడ్, శాండ్విచెస్ ఆర్ ఇలాంటివి, రోటీ ఇలాంటివి జనరల్ గా డైలీ బేసిస్ లో తినే వాళ్ళకి లోవర్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సోల్ అండ్ స్టమక్, ఇంకా ఆల్కహాల్ బెల్లీ అంటాం, ఆల్కహాల్ బెల్లీ. సో వాళ్ళు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఎక్కువ శాతం వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఆఫ్ థింగ్ చూస్తాము. వీళ్ళలో ఏంటంటే ఫ్యాటీ లివర్ రావటం వల్ల పైనకి, అంటే లివర్ ఎన్లార్జ్ అవ్వటం వల్ల పైకి ప్రెస్ చేయటం వల్ల బ్రీతింగ్ డిఫికల్టీస్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కి పడుకున్నప్పుడు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ కామన్ గా చూస్తుంటాము. నెక్స్ట్ లోవర్ బాడీ ఫ్యాట్ లో ఇందాక ఈ రీజియన్ థై అక్కడ వరకే చూసాము. లెగ్స్ ఇదంతా కూడా కొంతమందికి ఉబ్బుతా ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో చూస్తాం. ఇది చూస్తుంటే కాళ్ళు అవన్నీ కూడా వాస్తూ ఉంటాయి వాళ్ళకి. అండ్ హెరిడిటరీ, కొంతమందికి ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కానీ, అత్తయ్యలు కానీ ఎవరైనా అలా ఆ రేంజ్ ఆఫ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే వీళ్ళకి కూడా అలా ఉండొచ్చు. అలాంటి లైఫ్ స్టైలే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో నా బెల్లీ ఫ్యాట్ ఉందా లేదా, నాకు ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అని మీరు ఈజీగా ఇంట్లో నుంచి చెక్ చేసుకోగలిగే 2 ఫ్యాక్టర్స్ అన్నమాట ఈ 2. ఒకటి వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము కొలత. బొడ్డు ఉంది కదండి, అక్కడ టేప్ తో మెజర్ చేసుకున్నప్పుడు మగవాళ్ళైతే 40 ఇంచులు, 40 ఇంచ్ రఫ్లీ ఒక 90 సెంటీమీటర్లు అనుకోండి, 90 సెంటీమీటర్లకి మించి ఉండకూడదు. ఆడవాళ్ళైతే 35 ఇంచులు, ఒక రఫ్లీ ఒక 80 సెంటీమీటర్స్ కి మించి ఉండకూడదు. అంతకన్నా ఉంది అంటే లోపల మీకు నేను చెప్తాను తర్వాత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో ఫ్యాటీ లివర్, వాట్ ఎవర్, చాలా మల్టిపుల్ థింగ్స్ లోపల ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని అర్థం చేసుకోవచ్చు. సెకండ్ ఇండికేటర్ వచ్చి వేస్ట్ టు హిప్ రేషియో అంటాం. అంటే ఏం లేదు, ఇప్పుడు నడుము కొలత చూసుకున్నారు కదా, అట్లాగే బ్యాక్ ఈ సీట్ భాగంలో ఎక్కువ ప్రామినెంట్ గా ఉన్న దగ్గర టేప్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ బై ఈ మెజర్మెంట్ చూసుకోవాలి. నార్మల్ గా వచ్చి మేల్స్ లో ఈ 2 రేషియో 0.85 కన్నా తక్కువ ఉండాలి, ఫీమేల్స్ లో 0.75 కన్నా తక్కువ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉంది అంటే ఈవెన్ గుడ్ యావరేజ్ అని ఇక్కడ రాసినా మీరు
ఎప్పుడైనా కానివ్వండి ఎక్సలెంట్ లో ఉంటే ఒక పాయింట్ అటు ఇటు అయినా ఇంకా హెల్తీ రేంజ్ లోనే ఉంటారు. యావరేజే ఉందిలే అనుకుంటే రేపటి రోజుకే ఎట్ రిస్క్ కి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో బెల్లీ ఫ్యాట్ అనేది బయట విజిబుల్ థింగ్ అండి. అసలు బెల్లీ ఫ్యాట్ రావటానికి ఏంటి, లోపల ఏమేమి ఉండొచ్చు అంటే, ఒకటి మోస్ట్ కామన్ నేను ఇందాక చెప్పినట్టు ఈ జనరేషన్ లో మనం చూసేది ఫ్యాటీ లివర్. సో సింపుల్, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న లెఫ్ట్ సైడ్ లో కనపడుతున్న లివర్ లాగా ఉండాలంటే దాని వెనకాల ఉన్నవన్నీ మీ ఆహార విధానంలో ఉండాలి. అది కాకుండా వీటిల్లో ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీకు ఆల్రెడీ ఇది ఉందని ఫిక్స్ అయిపోండి, అందులో డౌటే లేదు. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ జనరేషన్ లో ఇది లేకుండా వీక్లీ వన్స్ అయినా ఉండరని అనుకుంటున్నాను. ఇఫ్ అలా ఉండుంటే డెఫినెట్లీ యువర్ లైఫ్ స్టైల్ ఈస్ బిట్ బెటర్ అనే చెప్పాలి. సో ఫ్యాటీ లివర్ అనేది కొంతమంది ఈ మధ్యన చాలా కామన్ గా వింటూ ఉన్నారు. బట్ కొంతమందికి అసలు తెలియకపోవచ్చు. బట్ నేను ఇందాక చెప్పినట్టు 58% ఆఫ్ ద ఫీమేల్స్ కి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంటుంది. 42% ఆఫ్ ద మేల్స్ కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఇక్కడ యావరేజ్ ఏజ్ 50 అన్నారు, కానీ నేను చూస్తున్న చాలా మంది క్లయింట్స్ లో ఈవెన్ 12 ఇయర్స్ కిడ్స్ కి ఉంటుంది, 10 ఇయర్స్ కిడ్స్ కి ఉంటుంది, 30 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో ఏజ్ గ్రూప్ కి ఇక్కడ యాక్చువల్లీ కనెక్షన్ లేదు. సో అండ్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే నేను నెక్స్ట్ స్లైడ్స్ లో ఇంకా చెప్తాను. సో నేను ఇందాక చెప్పాను కదా, ఏజ్ గ్రూప్ కి సంబంధం లేదు, ఇట్స్ క్వైట్ కామన్. సో ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలు ఉంది అండి. యాక్చువల్లీ పురాతన కాలంలో ఒకప్పుడు ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వచ్చేది. ఎందుకంటే రిమైనింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మిగతాదంతా ఎర్లీగా పడుకోవటం, స్ట్రెస్ తక్కువ ఉండడం, కొంచెం మంచి ఫుడ్ ఆ జనరేషన్ లో తిన్న వాళ్ళంతా కొంచెం ఈ పెస్టిసైడ్ ఇండ్యూస్ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ కాదు, వాళ్ళు కొంచెం స్వచ్ఛమైన ఫుడ్డే తిన్నారు. దాని వల్ల ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా రేర్ గా ఉండేది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజే చూసేవాళ్ళం చూసినంతలో. బట్ ఈ జనరేషన్ లో ఏంటంటే మనం తినే ఫుడ్ అంతా అడల్టరేటెడ్, ఎక్కడ మనం ప్యూర్ ఫుడ్ సోర్సెస్ తినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిలే తీసుకోండి, వి డోంట్ నో అది ఇప్పుడు మన ప్లేస్ లో అయితే చెట్లు ఉండవు కదా, ఎక్కడో పండిన దాన్ని తెచ్చి మనకి సూపర్ మార్కెట్ ఐ మీన్ కోల్డ్ వాటిలో పెట్టి, సూపర్ మార్కెట్స్ నుంచి మనం తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ఒకే రోజుకి ఒకటి తెచ్చుకోం కదా ఎవరం, ఒకేసారి ఒక 10 ఏమో తెచ్చుకుంటాము, రోజుకి ఒకటి తింటుంటాం, ఫ్రిడ్జ్ లో పెడతాము. దానిలో ఉండే న్యూట్రియంట్స్ మీకు ఏమీ ఉండవు అర్థం చేసుకుంటే. సో మీరు ఈవెన్ హెల్తీగా తింటున్నాం అనుకున్నా దానిలో వచ్చే న్యూట్రియంట్ రిసోర్సెస్ చాలా తక్కువ అయిపోయాయి అనమాట. సో అండ్ దట్ టు జంక్ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, యాజ్ ఐ మెన్షన్ ఇందాక స్ట్రెస్ ఎక్కువ ఉండడం, వర్క్ అవర్స్ ఎక్కువ ఉండడం వల్ల కుక్ చేసుకోలేక అవుట్ సైడ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడడం. సో వీటి వల్ల ఏంటంటే బ్యాడ్ థింగ్స్ అనేవి మన బాడీలోకి చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోతున్నాయి. సో అందుకే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో నేను ఇందాక చెప్పినట్టు ఎక్సెస్ ఫుడ్ తింటాం, ఒబీస్ లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, వాళ్ళు సన్నగా ఉన్న లావుగా ఉన్న డయాబెటీస్ ఉంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ కొంతమంది వినుంటారు, హెపటైటిస్ బి అంటారు. ఇలా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వాళ్ళకి లివర్ వైరస్ కూడా ఆన్ ద టాప్ ఆఫ్ లైఫ్ స్టైల్ వైరస్ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటది, కాబట్టి ఫ్యాటీ లివర్ చాలా త్వరగా వచ్చేస్తుంది. అండ్ ర్యాపిడ్ వెయిట్ లాస్, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనే కాదు, ఈ పాయింట్ నేను ఎక్కువగా స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా మంది క్లయింట్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ మధ్యనే రీప్లేస్మెంట్ షేక్స్ కానివ్వండి, లేదంటే క్రాష్ డైట్స్, లిక్విడ్ డైట్స్, అంటే ఫాస్ట్ గా తగ్గిపోవాలనుకోవడం, దానివల్ల ఎప్పుడు లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయండి. అలా మీరు ఎక్కువ కాలం చేయలేరు. ఎప్పుడైతే ఆపేస్తారో మీ బాడీ ఏం అర్థం చేసుకుంటుందంటే, వీళ్ళు ఇన్నాళ్ళు నాకు ఫుడ్ సరిగా ఇవ్వలేదు, మళ్ళీ పెడతారో లేదో అని చాలా ఫాస్ట్ గా ఫ్యాట్ దాచుకుంటుంది. రేపటి రోజు ఫుడ్ పెట్టకపోయినా నా ఫ్యాట్ ని నేను వాడుకుందామని. అండ్ దట్ టు ఆ ఫాస్ట్ వెయిట్ లాస్ ని బాడీ కోపప్ చేయలేదు, మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే చాలా మంది మీరు ఈ మధ్యన వింటూ ఉండుంటారు, సో రీనల్ డ్యామేజ్ అంటే కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, వీటన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. ఏంటంటే అన్హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకోవటం ఎప్పుడైనా మంచిది కాదు. మీరు మంచిగా హెల్తీ ఫుడ్ తింటూ, రైట్ ఫుడ్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ,
సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం బేబీ అండ్ మదర్ కి న్యూట్రిషన్ డివైడ్ చేయాలని కానివ్వండి, బాడీలో మెకానిజమ్స్ అన్ని కొన్ని చేంజ్ అవ్వటం వల్ల ఫుడ్ ఇంటేక్ పెరుగుతుంది, టైం అన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, వాట్ ఎవర్ వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీలో కూడా ఈ మధ్యన అందుకే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అది కామన్ అయిపోయింది. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఆర్ ఫ్యాటీ లివర్, ఇవన్నీ ఏంటంటే కారణం ఒకటే, రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాని గురించి మీకు నేను తర్వాత చెప్తాను. అండ్ సర్టెన్ జీన్స్, జీన్స్ అని ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఫ్యామిలీలో మన తాతలకి ఒక ఫుడ్ ఐటమ్ ఎక్కువ ఇష్టం అనుకోండి, అది డీప్ ఫ్రై కానివ్వండి, స్వీట్ కానివ్వండి, ఏదైనా అది మన డాడీకి ఎక్కువ అలవాటు అయి ఉంటుంది. సో మన డాడీకి ఎక్కువ అలవాటు అవ్వటం వల్ల మన ఇంట్లో అదే ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి అదే తినుంటాం. అందుకనే మన తాతయ్య వాళ్ళకి 60s లో ఒక హెల్త్ ఇష్యూ వస్తే, మన డాడీ వాళ్ళకి 40s లో వస్తే, మనకి 20s 30s లోనే వచ్చేస్తుంది. సో దాన్నే జీన్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే బట్ న్యూట్రిషన్ కి జీన్స్ ఆల్టర్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో న్యూట్రిజెనోమిక్స్ అంటాం. మీరు రైట్ వేలో న్యూట్రిషన్ తీసుకుని ఉంటే మీకున్న థింగ్స్ ని, లైఫ్ స్టైల్ రిలేటెడ్ థింగ్స్ ని మార్చచ్చు. మీ నెక్స్ట్ జనరేషన్ కి ఆ బ్యాడ్ జీన్స్ ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆల్టర్ చేయొచ్చు. సో ఇందాక చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ టైప్ 2 డయాబెటీస్ లో ఉంటుంది, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఉంటుంది, ఎందుకంటే కారణం ఒకటే కాబట్టి లోపల. అండ్ ఏజ్ పెరిగే కొద్ది కూడా కామన్, యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి కదండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేరు, యాక్టివ్ గా ఉండరు, కాబట్టి కూడా వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ పీసీఓడి, ప్రతి పీసీఓడి ఫీమేల్ లో ఫ్యాటీ లివర్ ఉంటుంది నేను చూస్తున్న వాళ్ళకైతే. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి చెప్పక్కర్లేదు. అన్వాంటెడ్ థింగ్స్ ని బాడీలో డంప్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా బాడీ బ్యాడ్ గా రెస్పాండ్ అవ్వటం కన్నా ఇంకేం చేయలేదు కదా. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, అంటే ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ లో ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారంటే అయితే ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ఇవే చెప్తారు. అది మంచిదని మీరు అనుకుంటున్నారు యాడ్లు ఎక్కువ చూసేసి. బట్ ఏంటంటే ప్యాకెటెడ్ ఆయిల్స్ ఏవైనా ఒకటే, అవి హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు కాబట్టి ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ మధ్యన ట్రైగ్లిసరైడ్స్ చాలా చాలా ఎక్కువ పెరిగిపోతుంటాయి. అవేర్నెస్ పెరిగింది కదా, చాలా మంది బ్లడ్ టెస్ట్ ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ పెరిగింది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ టర్మ్స్ మనం కామన్ గా వింటున్నాం. అండ్ బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళలో కామన్ థింగ్, ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈ రక్తనాళం అనేది రక్తనాళంలో ఈ కొవ్వు చేరుతూ ఉండడం వల్ల రక్త సరఫరా నెమ్మదిగా జరుగుతుంది. అంటే హార్ట్ బ్లడ్ ని పంప్ చేయాలి అంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి. సో ఈ రెండు కనెక్టెడ్ అన్నమాట. హై బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్, ఒకటి ఉందంటే ఒకటి ఉంటుంది. అండ్ సో సిమ్టమ్స్ ఏముండొచ్చు అంటే, కొంతమందికి పొట్టు ఉబ్బరంగా ఉండడం, లేదా పొట్టలో నొప్పి, లేదా కొంతమందికి ఏంటంటే కాళ్ళ వాపులు రావటం. ఇప్పుడు కాళ్ళు నొక్కితే గుంటలు పడినట్టు పడతాయి కదండి, పిట్టింగ్ ఎడిమా అంటాము. సో అదేంటంటే లివర్ ఇష్యూస్ ఉన్నా వస్తుంది, కిడ్నీ ఇష్యూస్ ఉన్నా వస్తుంది, హార్ట్ ఇష్యూస్ ఉన్నా వస్తుంది. సో అందుకనే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం కూడా ముఖ్యం. అండ్ మరీ ఎక్కువ సివియర్ స్టేజెస్ లో ఏంటంటే జాండీస్, పసికర్లు అంటాం కదా, అది రావచ్చు. ఆకలి తగ్గిపోవటం, కొంతమంది చూడండి ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు సన్నగానే ఉంటారు, ఆకలి సరిగా ఉండదు, అరుగుదల సరిగా ఉండదు. వీళ్ళలో ఫ్యాటీ లివర్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లివర్ నుంచి కూడా మనకి ఆహారం అరుగుదలకి సంబంధించిన కొన్ని ఎంజైమ్స్ అవన్నీ లివర్ రిలీజ్ చేస్తుంది. అది ఫంక్షనింగ్ సరిగా లేదనుకోండి, ఆటోమేటిక్ గా ఆకలి ఉండదు కదా, అరుగుదల సరిగా జరగదు కదా. ఇప్పుడు మనకి లివర్ ఏదో బాడీలో ఉంది అనుకోకండి, అది చేసే పనులు ఎన్ని అంటే నేను చెప్పలేను. ఫస్ట్ థింగ్, ఈ మనం తినే ఆహారం అంతా ప్రాసెస్ చేసి ఎక్కడికి ఏ ఫుడ్ ఎలా డివైడ్ అవ్వాలి, ఎలా ఉపయోగించాలి, అదంతా డివైడ్ చేసే పని లివర్దే. దాంతో పాటుగా ఇంకొక అతి ముఖ్యమైన పని ఏంటంటే డీటాక్సిఫికేషన్. మనం తిన్న ఆహారం అంతా ఇవి పనులన్నీ జరిగిపోయి న్యూట్రియంట్స్ అంతా రక్తంలోకి విడుదలవుతాయి. సో అందులో చెడు పదార్థాలు కూడా వస్తాయి, ఆ చెడు పదార్థాలు తీసేయాలి కదా. తీసేయాల్సిన పని లివర్, ఈ కిడ్నీ, వీటన్నిటి పనులే డీటాక్సిఫికేషన్ ఇలాంటివి. సో అది తీయకపోతే ఏమవుతుంది, ఆ టాక్సిన్స్ అంతా మన బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని ఆర్గన్స్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా బాడీ డ్యామేజ్ అవుతుంది. అది మీకు కనపడచ్చు, కనపడకపోవచ్చు. కనపడచ్చు అంటే సిమ్టమ్స్ ఉండొచ్చు, సిమ్టమ్స్ లేవు అంటే ఏం లేదని కాదు.
చిన్న చిన్న సింటమ్స్, ఎక్కువ తేన్పులు రావటం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, విపరీతమైన నీరసం, ఇది ఉన్నా గానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ ఉందేమో, దాని వల్లే విపరీతమైన నీరసం వస్తుందేమో, కన్ఫ్యూజ్డ్ గా ఉండడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం. అంటే ఒక పని చేస్తున్నాం అనుకోండి, అది సరిగా చేయలేకపోతున్నా కానీ మీ బాడీ హెల్తీగా లేకపోతే మైండ్ హెల్తీగా ఉండదు కదా. సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. సో వీటన్నిటికీ కారణం ఏంటి, ఏం జరుగుతుంది లోపల అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా. సో అంటే ఏంటి, ఇప్పుడు మీరు రోజు తింటున్న ఆహారం, అది రైస్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, కొంతమంది మిల్లెట్స్ తినొచ్చు మంచిదని, ఫ్రూట్స్ తినొచ్చు మంచిదని, ఇడ్లీ, రొటీన్ గా తినే ఫుడ్స్ ఏవైనా కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ అన్నమాట. అది మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత మనం తిన్న ఫుడ్ ఈ గ్లూకోజ్ గా ముక్కలవుతుంది. ఈ గ్లూకోజ్ ఏంటంటే ప్రతి కణం, సెల్ అంటాం కదా, సెల్ కి వెళ్ళినప్పుడు అది సెల్ యూటిలైజ్ చేసుకొని మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఆ సెల్ కూడా చిన్నదే కదా, దానికి ఒక కెపాసిటీ ఉంటది కదండి. ఒక లిమిట్ కి మించి అది కూడా కుక్కోలేదు. మనం పొట్ట ఫుల్ అయిన తర్వాత తినలేం కదా, అట్లే సెల్ కూడా ఒక లిమిట్ తర్వాత అది కుక్కుకొని పెట్టుకోలేదు గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని. సో మామూలుగా ఈ రెస్పాన్స్ ఎలా జరుగుతుందంటే, మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది, మీరు విని ఉంటారు. సో దాని నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చి సెల్ కి తగిలితే డోర్ ఓపెన్ చేసుకొని గ్లూకోజ్ ని తీసుకుంటుంది. అది లేనప్పుడు డోర్ ఓపెన్ చేసి తీసుకోదు. సో ఎప్పుడైతే మనం అతిగా ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నామో, ఆ ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చినా, ఇన్సులిన్ వచ్చినా గానీ మన సెల్ రెస్పాండ్ అవ్వటం మానేస్తుంది. దానిలో ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్ అంటాము. సో ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా బ్లడ్ లో ఉంటే రక్తనాళాలని డ్యామేజ్ చేసేస్తుంది గ్లూకోజ్. అందుకనే మన బాడీ ఏం చేస్తుంది, ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఆ గ్లూకోజ్ అంతా కొవ్వుగా మారుస్తుంటుంది. మన పొట్టలో లేదా కాల్లో, వాట్ ఎవర్, లివర్ లో ఇక్కడంతా దాచిపెడుతూ ఉంటుంది అనమాట, ఇక్కడ క్లియర్ చేసి. బట్ మన ప్యాంక్రియాస్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, చిన్నప్పుడు పనిచేసినంత హెల్తీగా పెద్దవాళ్ళం అయ్యాక చేయలేం కదా. అట్లే మన ప్యాంక్రియాస్ పని చేసి అలసిపోయి ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ తగ్గిపోవటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మన సెల్ ఎన్ని ఇన్సులిన్ మాలిక్యూల్స్ వచ్చినా గానీ రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఇన్సులిన్ కూడా సరిపోను లేదు కదా కొవ్వుగా మార్చడానికి. అప్పుడు రక్తనాళాల్లో గ్లూకోజ్ ఉండిపోవటం స్టార్ట్ అవుతుంది. దీన్నే డయాబెటిస్ అంటాం. సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. సో మీరు ఐడియల్ వెయిట్ లో ఉన్నారో లేదో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే మీ వెయిట్ ని, హైట్ ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే రేషియో. ఇది 18.5 నుంచి 24.5 వరకు ఉంటుంది నార్మల్. 25 to 29.5 అంటే ఓవర్ వెయిట్. ఒబీస్ అంటే 30 to 34.9 ఉండాలి. సో ఈ బాడీ మాస్ ఇండెక్సే కాదు, మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఐడియల్ గా ఎంత ఉండాలి అంటే, ఆడవాళ్ళలో ఏంటంటే మనకి ఈ హార్మోన్స్ ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. ఇవన్నీ ఇక్కడ ఈ పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ లో నుంచే ప్రొడ్యూస్ అవ్వటం బాడీకి సంబంధించినవి జరుగుతుంది. అందుకనే లేడీస్ లో కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది జెంట్స్ కన్నా. అది ఎంత వరకు ఉండొచ్చు అంటే 20 నుంచి 30% వరకు ఉండొచ్చు. మళ్ళీ మీ హైట్ ని వాటన్నిటిని బట్టి కూడా ఉంటుంది, నేను యావరేజ్ గా చెప్తున్నాను. అదే మేల్స్ అయితే 12 నుంచి 20% వరకు ఉండొచ్చు. సో ఇది ఎలా చూసుకోవచ్చు అంటే, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని కొన్ని జిమ్స్ లో చేస్తారు. అలాగా మీకు దానిలో వస్తుంది మీ బాడీలో మజిల్ మాస్ ఎంత ఉంది, బోన్ వెయిట్ ఎంత ఉంది, ఎంత కొవ్వు పర్సంటేజ్ ఉంది, ఇలాంటివి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పిన చిన్న చిన్న టెస్ట్లు మీరు ఇంట్లో టేప్ తో కూడా మెజర్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది దాటి మీరు ఉన్నారు అంటే మీ బాడీలో ఇంటర్నల్ గా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినట్లే అనుకోండి. సో ఇన్నాళ్ళు మన బాడీ ఏం చేస్తుంది, నేను చెప్పినట్లు ఇప్పుడు మనం ఎక్కువ సార్లు తింటున్నాం లేదా షుగర్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి, ఇన్సులిన్ వస్తుంది, షుగర్ అదే కొవ్వుగా మారుస్తుంది. అదే మనం ఆహారం మన బాడీకి తగ్గ టైంలో, మన బాడీకి తగ్గ రేషియోస్ లో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. ఆటోమేటిక్ గా దీనికి రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మన బాడీ లివర్ లో లేదా బాడీలో ఉన్న కొవ్వునంతా బ్రేక్ చేసి యూటిలైజ్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్ తింటాం. రిఫైన్డ్ కార్బ్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు వైట్ గా ఉండేవి ఏవైనా రిఫైన్డ్ కార్బ్స్. ఉట్టి షుగర్ వేసుకుంటేనే షుగర్ అనుకోద్దండి. మీరు తినే రైస్, చపాతి,
దోస, వాట్ ఎవర్, ఇడ్లీ, ఇవన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ కిందే వస్తాయి. దాంతో పాటు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ. అండ్ దుంప కూరలు, ఇప్పుడు మన పిల్లలకి బంగాళదుంప ఇష్టం అనుకోండి, వారంలో 2-3 సార్లు బంగాళదుంపే వండుతారు. మిగతా అలవాటు చేయాలనుకో అని కూడా చాలా మంది పేరెంట్స్ ఆలోచించరు. ఎందుకంటే టైం లేకనో, వాళ్ళు సరిగ్గా తినట్లేదేమో, ఇదే తింటున్నారులే అని. దుంప కూరలు పెట్టచ్చు, కానీ ఒక లిమిట్ కి మించి ఏది పెట్టినా ఉపయోగం లేదు కదా బాడీకి. అన్ని రకాల కూరగాయలు పెట్టాలి, రొటేషన్ లో పెట్టి. నేచర్ మనకి ఇన్ని ఇచ్చిందంటే తినమనే కదా. అదంతా మానేసి ఒకటే తింటాను అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ముల్లంగి ఇష్టం లేదనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మీరు వండలేదు, ఎప్పుడు మీ పిల్లలకు అలవాటు చేయలేదు, వాళ్ళ ఇంట్లో వండరు. ఒక జనరేషన్ తర్వాత దీనికి సంబంధించిన ఏదో ఒక డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేచర్ ఇచ్చినవన్నీ తినాలి, బట్ ఏవి ఎలా తినాలో తెలుసుకోవాలి. సో అందుకే దుంప కూరలు ఇలాంటివి అతిగా తినటం కూడా ఉపయోగం లేదు. అండ్ సో వెజిటబుల్స్ అంటే ఏమేంటి అంటే, ఎన్ని రకాల రంగులు మీరు యాడ్ చేసుకుంటుంటే, WHO ప్రకారం కూడా మన ఆహారంలో రోజు 5-9 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. 6 కలర్లు ఉండాలి. వైట్, రెడ్, ఆరెంజ్, గ్రీన్, యెల్లో, అట్లా పర్పుల్. సో ఇట్లా ఎన్ని కలర్స్ యాడ్ చేసుకుంటుంటే మీ దానిలో అన్ని న్యూట్రియంట్స్ యాడ్ చేసుకుంటున్నట్టు. సో అన్ని వెజిటబుల్స్ తినాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది నేను కనెక్ట్ అయినప్పుడు పేరెంట్స్ వాళ్ళ ప్లేట్స్ లో చూస్తుంటాను, రొటేషన్ లో బెండకాయ, దొండకాయ లేదా ఒక తోటకూర, ఏదో 3-4 రకాలే తింటారు. మీరే సరిగా తినకపోతే ఇంకా మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు చెప్పండి? ఆటోమేటిక్ గా వాళ్ళు 2 రకాలే తింటారు. నేను ఇందాక చెప్పినట్టు దుంపకూర ఏదో 2 రకాలే తింటారు. మీరు ముందు మారాలి చెప్పాలంటే. సో నెక్స్ట్ ప్రోటీన్. సో చాలా మందికి ఈ మధ్యన కొంచెం అవేర్నెస్ పెరిగింది, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అని. బట్ ఎట్లా తీసుకోవాలనేది ఎవరికి తెలియదు. ఇష్టం వచ్చినట్లు తీసుకున్నా కూడా కరెక్ట్ కాదు. సో ఎలా తీసుకోవాలంటే మీ బరువుకి తగ్గట్లుగా తీసుకోవాలి. సో ఎగ్ కానివ్వండి, లేదా రొటేషన్ లో అది కూడా ఇప్పుడు శనగలు, బీన్స్, నాన్ వెజ్, వాట్ ఎవర్ ఏది తినేవాళ్ళు అది ప్రోటీన్ సోర్సెస్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మంచి కొవ్వు పదార్థాలు. ఇప్పుడు చాలా మంది, నేను ఇందాక చెప్పాను కదా, మీరు యూజ్ చేసే ఆయిల్స్ నుంచి, వీటన్నిటి నుంచి చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువ వస్తాయి. ఈవెన్ మనం రాగా ఏమి తినాం కదా, వండుకొని తింటాం. సో వండుకొని తిన్న తర్వాత దానిలో కొన్ని omega-6 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. అవి కూడా మన బాడీకి కావాలి, కానీ వాటిని బ్యాలెన్స్ చేస్తూ omega-3 మంచి కొవ్వు పదార్థాలు కూడా తినాలి. లైక్ నెయ్యి, కోకోనట్ ఆయిల్, సీడ్స్ అండ్ నట్స్, ఇట్లా కొన్ని మంచి పదార్థాలు అన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫ్యాటీ లివర్ కి కానివ్వండి, వీటన్నిటికి కారణం ఏంటి అంటే మీరు తీసుకునే హై కార్బోహైడ్రేట్ డైట్ లేదా మల్టిపుల్ ఈటింగ్స్. ఇందాక చెప్పాను నైట్ టైం బిర్యానీస్, నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ తినేసేయటం, వాట్ ఎవర్ జంక్ ఈటింగ్ అన్నమాట. ఆకలి లేకపోయినా తింటున్నారు. ఇప్పుడు సినిమా హాల్ కి వెళ్తాము, మనకు ఆకలి వేసి ఉండదు, అందరు పాప్కార్న్ తెచ్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా తెచ్చుకొని తినేస్తాం. అది నిజంగా ఆకలి వేస్తే తింటే ఒక ఉపయోగం, లేదంటే ఉపయోగం లేదు కదా. అలాంటి సింపుల్ థింగ్స్. అండ్ ప్రోటీన్ తక్కువ తీసుకోవటం. అట్లీస్ట్ WHO ప్రకారం తీసుకున్న 30% ఆహారంలో ప్రోటీన్ ఉండాలి. ఐడియల్ గా తీసుకోవాలంటే మీరు ఇప్పుడు 70 kg ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ అన్నా తీసుకోవాలి. అండ్ విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్, ఇందాక చెప్పాను కదా నేను, ఇప్పుడు మనం ఆహారం అనేది వెంటనే కోసుకొని ఎవరు ఇంట్లో నుంచి తినట్లేదు. ఆ మార్కెట్ లో అది ఎన్ని పెస్టిసైడ్స్ అవన్నీ వేసి మనం కెమికల్స్ తో పాటు తినేస్తున్నాం. అది న్యూట్రియంట్ తగ్గిపోయిన తర్వాత తింటున్నాం. సో మనకి తెలియకుండానే చాలా విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్. ఇప్పుడు మార్నింగ్ లేవగానే నీరసంగా ఉంటుంది అనుకోండి, మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. అండ్ అరికాలు తిమ్మిర్లు, మంటలు వస్తున్నాయి, B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి డెఫిషియన్సీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో అవి కరెక్ట్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్, బాడీ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలంటే. అండ్ స్లీప్. సో డెఫినెట్లీ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ప్రతి మనిషికి కావాలి. నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి బాడీ బయాలజికల్ క్లాక్ ని మారిపోయింది, కానీ అట్లీస్ట్ వాళ్ళు రోజు ఒకే టైంలో లేవటం, ఒకే టైంలో నిద్రపోవటం, ఆ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అన్నమాట ఎవరికైనా చాలా ముఖ్యం. పిల్లలకైతే మీరు 10 ఏళ్ల వరకు పిల్లలకి కనీసం 10 గంటలు
ఇంకా 5 ఏళ్ల లోపు పిల్లలైతే 12 గంటలు ఉన్నా కూడా మంచిది కంటిన్యూస్ గా. మధ్యాహ్నం నిద్రపుచ్చాల్సిన అవసరం లేదు. సో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడే మన బాడీ రిపేర్ చేసుకునేదే స్లీప్ లో. మన బాడీ మార్నింగ్ అంతా జరిగిన డ్యామేజ్ ని నిద్రలో రిపేర్ చేసుకుంటుంది. అందుకే లేట్ గా తిన్నా గానీ కనీసం నిద్రకి 3 గంటల ముందు అన్నా అవగొట్టుకోవాలి ఫుడ్ తినటం అనేది. అప్పుడు మన బాడీ రిపేర్ పనులు ఎక్కువ చేసుకుంటుంది. లేదంటే మీరు తిన్న ఫుడ్ ని అరిగిస్తూ ఉండటంతోనే దానికి నీరసం వస్తుంది. ఇంకా రిపేర్ ఎప్పుడు చేసుకుంటుంది? త్వరగా బాడీ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అని నేను చెప్తాను. ఇట్ డిపెండ్స్ మీరున్న వెయిట్ ని బట్టి, మీ హెల్త్ సిచ్యువేషన్ ని బట్టి. బట్ మినిమల్ థింగ్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బాడీ కొంచెం అన్నిటికీ రెస్పాండ్ అవటం స్టార్ట్ చేస్తుంది. సో దాని రోల్ దానికి ఉంటుంది. సో ఎలా రివర్స్ చేసుకోవాలి అంటే, సో కార్బోహైడ్రేట్స్, అన్నెసరీ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. మీరు యూట్యూబ్స్ లో ఎక్కడ చూసినా వచ్చేస్తుంది. కానీ ఏది పడితే అది చేస్తే బాడీ రెస్పాండ్ అవ్వదు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అది మీ కోచ్ మీకు డిస్కస్ చేస్తారు. సో ప్రోటీన్ నేను చెప్పినట్లు అకార్డింగ్ టు వెయిట్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అయితే లోపల ఉన్న బేబీ వెయిట్ కూడా తీసుకోవాలి కాబట్టి 1.2 to 1.5 గ్రామ్స్ అట్లా తీసుకోవాలి. సో విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే రిపోర్ట్స్ లో అవి కరెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇకిగాయ్ క్లబ్ అని మార్నింగ్ ఇస్తామండి. మినిమల్ వర్కౌట్, ప్రాణాయామ, మెడిటేషన్, హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. బికాస్ వీ ఫోకస్ ఆన్ మైండ్, బాడీ అండ్ సోల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆప్టిమల్ హెల్త్ అంటే జస్ట్ మీరు తినే న్యూట్రిషనే కాదు. న్యూట్రిషన్ మీకు 70 to 80% రోల్ ప్లే చేస్తుంది. బట్ మిగిలినవి కూడా చాలా క్రూషియల్ థింగ్స్ ఉంటాయి. లైక్ మన పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉంది, రివర్స్ చేసుకోవాలనుకున్నారు. 2 బిళ్ళలు వేసుకుంటే సరిపోతుందిలే, నాకేం రివర్స్ అవ్వదు అని అనుకున్నారంటే ఎప్పటికీ అవ్వదు. దానికి దారులు ఉంటాయి. అది ఎలా చేయాలనేది మీరు డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ మీరు వేసుకుంటున్నారు, అది రేపు 2 అవుతుంది, 3 అవుతుంది, తర్వాత ఇన్సులిన్ స్టార్ట్ అవుతుంది. అంతేకాని మీకు రివర్స్ అయితే మీరు ఇప్పుడు చేస్తున్న పద్ధతితో అవ్వదు. ఈవెన్ ఫ్యాటీ లివర్ కూడా, ఫ్యాటీ లివర్ ఉంది, నేను ఏమైనా మెడికేషన్ తెచ్చుకొని వేసుకుంటానంటే అది ఇంకా మీ లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ కి వీటన్నిటికీ కూడా కొన్ని పెడతారు కదండి మెడికేషన్స్. అవి కూడా లివర్ ని డ్యామేజ్ చేస్తాయి. చాలా మందికి తెలియదు. సో ఎందుకంటే ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేయకుండా మీరు టెంపరరీ థింగ్ మీద వర్క్ చేస్తే అది లాంగ్ టర్మ్ లో ఇంకా డ్యామేజ్ చేస్తుంది, కానీ రివర్స్ అయితే చేయదు మీకు. సో యాజ్ ఐ మెన్షన్, అడిక్వేట్ రెస్ట్, గుడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో మా కమ్యూనిటీలో మేము ఫాలో అయ్యే సైన్సెస్ ఆటోఫేజీ. ఆటోఫేజీ అంటే ఏం లేదు, మన బాడీలో ఇన్బిల్ట్ గా ఉన్నదే. మనం ఇప్పుడు మీ ఫుడ్ రేషియోస్ మార్చడం వల్ల, కొన్ని టైమింగ్స్ మార్చడం వల్ల దాన్ని ఇండ్యూస్ చేస్తాం. అంటే మీ బాడీ మనకి గాడ్ ఇచ్చిన ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటంటే, మనకి ఒక టైం లిమిట్ తర్వాత ఫుడ్ తీసుకోకుండా ఉండి రైట్ రేషియోస్ తీసుకుంటూ ఉంటే మన బాడీ డ్యామేజ్ సెల్స్ ని, ఫ్యాట్ సెల్స్ ని అదే క్లీన్ చేసేసుకోవటం మన బాడీకి వచ్చు. అది మనం స్టార్ట్ చేయాలి అంతే. దాన్ని ఆటోఫేజీ అంటాం. ఇదేదో నేను చెప్పింది కాదు. ఈయన ఒక డాక్టర్, యోషినోరి ఒసుమి అని, ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2016 లో. సో మేము ఈ సైన్స్ ని ఫాలో చేస్తాం మా కమ్యూనిటీలో. సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలి? మాకు ఫ్యాటీ లివర్ ఉంది, లేదా వాట్ ఎవర్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి. మా ఇంటర్నల్ సిచ్యువేషన్ తెలుసుకోవాలి. ఎలా అంటే, మీరు అట్లీస్ట్ బ్లడ్ టెస్ట్ మినిమం 6 months కో 1 year కో ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది. సో మీ లాస్ట్ 3 months షుగర్ లెవెల్స్ యావరేజ్ ఎలా ఉంది? ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. సో మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ 3 months? లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది? దానిలో కూడా కొన్ని టెస్ట్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ చాలా మందికి తెలియదు. టోటల్ కొలెస్ట్రాల్ అవి చూసుకుంటారు. చూసుకోవాల్సింది అది కాదండి. ట్రైగ్లిజరైడ్స్, VLDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్ ని ఇండికేట్ చేస్తుంది. ఇవి ఎక్కువ ఉంటే హార్ట్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ నాకు నార్మలే ఉన్నాయి అంటే మీరు చూసుకోవాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ట్రైగ్లిజరైడ్స్ బై HDL రేషియో. సో ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ రేంజ్ లోనే ఉంది, HDL నార్మల్ రేంజ్ లోనే ఉంది అంటే మీకు రేషియో నార్మల్ ఉండాలని ఏం లేదు. రేషియో యాక్చువల్లీ <2, బట్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి అకార్డింగ్ టు రీసెంట్ కాన్సెప్ట్స్ అంటే 1.5 కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు మీ బాడీ మీ కంట్రోల్లో ఉన్నట్టు. అలా ఉన్న రేషియో వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. ఉన్నారంటే మీ బాడీ మీకు బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇలాంటి కొన్ని థింగ్స్, PCOD ఉందనుకోండి, హార్మోనల్ టెస్ట్ ఎలా ఉన్నాయి, లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది, PCOD ఉందా,
ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వరకే ఉందా, ఇలాంటివి మనం చూడొచ్చు. సో ఎందుకంటే పీసీఓడి అనేది 120 days లో రివర్స్ చేసుకోవచ్చు, డయాబెటీస్ 120 days లో రివర్స్ చేసుకోవచ్చు, ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్స్డ్ ఇన్ 90 days. వీ హ్యావ్ మెనీ రిపోర్ట్స్. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు షేర్ చేయలేను, బట్ దెర్ ఆర్ మెనీ రిపోర్ట్స్. 90 days తర్వాత మేము అందరికి తీసుకోమనే చెప్తాం. వాళ్ళకి మాకు కూడా తెలియాలి కదా ఎంత కరెక్షన్ జరిగింది అనేది. సో ఆ రిపోర్ట్స్ అన్ని రివర్స్ అయిపోతాయండి. I have seen many cases. డయాబెటీస్ 120 days లో రివర్స్ చేసుకోవచ్చు. ఈవెన్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అనేది నేను ఇందాక చెప్పాను, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటేనే కదా బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. అది క్లీన్ అయ్యే కొద్దీ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. చాలా మంది మా క్లయింట్స్ కి వాళ్ళ కార్డియాలజిస్ట్ ఇంకా అక్కర్లేదమ్మా, మీ నార్మల్ ఉన్నాయి, టాబ్లెట్ ఆపేయచ్చు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేమే ఈ జర్నీలో బీపీ తగ్గుతుంటే ఆపేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో మెనీ థింగ్స్ క్యాన్ బి రివర్స్. జస్ట్ మీరు చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ మీ ఇంటర్నల్ హెల్త్ స్టేటస్ తీసుకొని మాతో కనెక్ట్ అవ్వటం. సో యాజ్ ఐ మెన్షన్ మెనీ టెస్టిమోనియల్స్ విచ్ ఐ కెన్ నాట్ షో, నేను రైట్ నౌ అన్ని చూపించలేను. బట్ చూడండి, మీరు ఇక్కడ చూస్తే చాలా కొలెస్ట్రాల్ రివర్సల్, ఫ్యాటీ లివర్ రివర్సల్, డయాబెటీస్ రివర్సల్, అవన్నీ కేసెస్ చాలా ఉన్నాయి. సో ఐ ప్లే సమ్ వీడియో, మీకు ఒక చిన్న ఓవర్ వ్యూ కోసం మీరు అది చూడొచ్చు. தவிக்கிது மாற கந்தம் மஞ்சள் கந்தம் மாத்து அடிக்கும் மங்கள கந்தம் சோழ கந்தம் மோதப்பி கந்தம் ஓங்கி பட்டிக்கும் மத்திக கந்தம் மாற கந்தம் மஞ்சள் கந்தம் மாத்து அடிக்கும் மங்கள கந்தம் சோழ கந்தம் மோதப்பி கந்தம் ஓங்கி பட்டிக்கும் மத்திக கந்தம் దట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ సుమా గారు. అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీకు ఏ హెల్త్ ఇష్యూస్ వేటి గురించి అయినా, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వేటి గురించి అయినా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సుమా గారు అటెండ్ చేస్తారు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మేము అన్మ్యూట్ చేస్తాము, లేదా డైరెక్ట్ మెసేజ్ చేసినా వీ కెన్ కన్వే టు సుమా మ్యామ్. క్వశ్చన్ Q&A సెషన్ కి అటెండ్ అవ్వచ్చండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మ్యామ్ ని క్వశ్చన్స్ అడగచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సరస్వతి, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఎనిమిక్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలి మేడం? హెచ్బి పర్సెంటేజ్ రెగ్యులర్ గా తగ్గుతుంది, 8 to 7 ఉంటుంది ఎక్కువ. ఎప్పుడు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అంటే డెఫినెట్లీ ఫుడ్ నుంచి ఎడిషన్స్ కొన్ని ఉంటాయి. ఎప్పుడు అంటే మన హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఒక పాయింట్ తక్కువ ఉండి లేదా నార్మల్ రేంజ్ లో ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవటం పాసిబుల్ అవుతుంది. డెఫిషియన్సీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎక్స్టర్నల్ సోర్స్ ఇస్ ఇంపార్టెంట్ ఆ డెఫిషియన్సీ కరెక్షన్ కి. అది మళ్ళీ ఐడియల్ వచ్చిన తర్వాత మీకు డెఫిషియన్సీ క్రియేట్ అవ్వకుండా ఫుడ్ సోర్సెస్ నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు. సో డెఫిషియన్సీ కరెక్షన్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు డాక్టర్స్ గా మేము అడ్వైస్ చేసేది ఫార్మాస్యూటికల్స్ అంటాం, విచ్ ఆర్ ల్యాబ్ కెమికల్ మేడ్ కదా. సో అందుకే అది వేసుకున్న అబ్జార్ప్షన్ రేట్ తక్కువ ఉంటది కాబట్టి అంత కరెక్షన్ కనిపించదు. అంటే ఎన్ని నెలలు వేసుకున్నా అంతే ఉంటుందని, లేదా 1 గ్రామే పెరిగిందని కొంతమంది అంటారు. కొంతమంది కాన్స్టిపేషన్ ఉండొచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అది మీకు రైట్ గా బాడీకి అబ్జార్బ్ అయ్యే న్యూట్రియంట్ ఇచ్చినప్పుడు అది హెల్ప్ అవుతుంది. ఒకసారి మీరు మీ కోచ్ కి కనెక్ట్ అవ్వండి, నాకు కనెక్ట్ చేస్తారు. సో దట్ మీకు ఒకసారి పర్సనల్ అసెస్మెంట్ చేసి మీ లైఫ్ స్టైల్ అండ్ దాన్ని బట్టి కొన్ని కరెక్షన్స్, ఎక్స్టర్నల్ సోర్స్ అవన్నీ మేము అడ్వైస్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. దిలీప్ గారు, యూ కెన్ అన్మ్యూట్.
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఈ యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ మనకి 120 డేస్, 45 డేస్, 90 డేస్ అని ఇందాక కొంతమంది ఫోటోస్ పెట్టారు కదా! ఇది ప్రోగ్రామ్ ఎలాంటిది? లైక్ డయట్ గురించి చెప్తారా? లేకపోతే Yeah, definitely. It depends upon your reports assessment for sure. It's not common కదండి. ఎవరికి ఇప్పుడు మీరు 5 kgs ఎక్స్ట్రా ఉండొచ్చు, ఇంకొక పర్సన్ 10 kgs ఎక్స్ట్రా ఉండొచ్చు, ఒక పర్సన్ కి డయాబెటీస్ ఉండొచ్చు. సో అవి ఎప్పుడు మనకు అర్థమవుతాయి అంటే మీ రిపోర్ట్ అసెస్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక 100 kgs పర్సన్ కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీఈస్ అ నాన్ వెజిటేరియన్ అనుకోండి, ఒక 100 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి నేను చెప్పిన ప్రకారం. అంటే కొన్ని రేషియోస్ మారుస్తాం కదా మనం, వెయిట్ లాస్ కానివ్వండి లేదా మన హెల్త్ గోల్ కావాలి అన్నప్పుడు. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ నుంచి తీసుకోగలిగితే ఫైన్, తీసుకోలేనప్పుడు ఆ డెఫిషియన్సీ ఎక్స్టర్నల్ సోర్స్ యాడ్ చేస్తాం. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బాడీ. మీకు ఇలా డైరెక్ట్ గా చెప్పలేను. మీ రిపోర్ట్స్ చూడాలి, మీ హైట్ అండ్ వెయిట్ చూడాలి, మీ లైఫ్ స్టైల్ స్టడీ చేయాలి, దాన్ని బట్టి మీ వైస్ కరెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ నేను అడ్వైస్ చేయగలుగుతాను. డెఫినెట్లీ 80% ఫ్రమ్ ద ఫుడ్ సోర్సెస్ ఉంటుంది. మీ వెయిట్ వైజ్ మేము మీట్ చేయలేకపోతున్నాం కంప్లీట్ ఫుడ్ నుంచి అన్నప్పుడు ఆ డెఫిషియన్సీ కరెక్షన్ ని కూడా మేము క్రూషియల్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రోటీన్ కరెక్ట్ గా తీసుకోవట్లేదు అనుకోండి, మజిల్ లాస్ అవుతుంది, అది కూడా మీకు వెయిట్ లాస్ లానే కనిపిస్తుంది, బట్ అది హెల్తీ కాదు కదా, ఈజీగా బౌన్స్ బ్యాక్ అయిపోతారు. సో ఇలాంటి కరెక్షన్స్ తో పాటు చేస్తాము. బట్ ఫుడ్ ఇస్ ద మేజర్ పార్ట్. ఆ మీల్ ప్లాన్ ఏంటి అవన్నీ అనేది మీ లైఫ్ స్టైల్ వైజ్, మీ రిపోర్ట్స్ వైజ్ డిసైడ్ అవుతుంది. ప్రసాద్ గారు, సారీ. హలో. యా ప్రసాద్ గారు. యా మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు ప్రాబ్లం ఏంటంటే మేడం, యాక్చువల్గా ఒక కిడ్నీలో స్టోన్స్ కి ఆపరేషన్ జరిగింది. అంతకుముందు నేను బాగా సన్నంగా ఉండేవాడిని, అంటే హైట్ కి తగ్గట్టుగా. నా హైట్ వచ్చి 5'8". అయితే ఒకనొక టైంలో ఆపరేషన్ జరగడం వల్ల బోన్ కూడా షేప్ చేంజ్ అయిపోయింది, బ్యాక్ బోన్. అండ్ ఇది స్టమక్ కూడా ఎక్కువ పెరిగింది మేడం. అండ్ దట్టు నేను కొంచెం కన్స్ట్రక్షన్ వర్కింగ్ లో ఉన్నాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు టైమింగ్స్ కొంచెం ఫుడ్ టైమింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా కంపెనీ ఏదైతే ఉంటుందో అదే మాట, అంటే కొంచెం వండుకోవడానికి కూడా ఇబ్బంది మాట ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ లో మాకు ఏం అడ్వైజ్ ఉంటుంది మేడం? ఎలా ఏంటి ఇట్లా అంటే మా హెల్త్ ని ఎలా కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది? యా, డెఫినెట్లీ. ఒక పాయింట్ ఇప్పుడు ప్రసాద్ గారు అన్నారు, బయట ఫుడ్ వాళ్ళు ఏం పెడితే అవే తింటామని. నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు. హలో. యా, నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు, బ్యాడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఆయిల్స్ నుంచి వచ్చే మేజర్ థింగే ఈ ఫ్యాటీ లివర్ కానివ్వండి, బెల్లీ ఫ్యాట్ కి కానివ్వండి. వీటన్నిటికీ ఒకటి కార్బోహైడ్రేట్ ఫుడ్ అయితే, 2 బ్యాడ్ ఫ్యాట్స్ కారణం. సో బయట ఫుడ్ అన్నప్పుడే ఆయిల్ ఏది మన కంట్రోల్లో ఉండదు. వాళ్ళు ఏం పామ్ ఆయిల్ యూస్ చేస్తారో, ఏ ఆయిల్ యూస్ చేస్తారో, ఎన్నిసార్లు బాయిల్ చేసింది యూస్ చేస్తారో మనకి తెలియదు. సో లైఫ్ స్టైల్ వైజ్ కరెక్షన్ అని మనం ఎప్పుడైనా చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పే పాయింట్ ఇంటి ఫుడ్ తినమని. ఎందుకంటే ఆయిల్ ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి. బట్ మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్నారు, వాట్ ఎవర్, ఇవన్నీ బ్యాక్ పెయిన్ ఇవంతా ఒకసారి నేను మీ ఎంఆర్ఐ ఆర్ సిటీ ఎక్స్రే రిపోర్ట్స్ ఒకసారి చూడాలి. బట్ మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు, అందుకే నేను చెప్పాను ఇందాక, మీతో పర్సనల్ గా కోచ్ కి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ని అసెస్ చేసి దాని ప్రకారంగా మీ మీల్ టైమింగ్స్ ఏం చేసుకోవచ్చు, ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది మేము గైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు మీకు ఇక్కడ చాట్ లో మెన్షన్ చేసిన నంబర్ కి పింక్ చేయండి, నాతో కనెక్ట్ చేస్తారు. ఓకే, షూర్ మేడం, థ్యాంక్ యూ. Hi, I have a question. Hi, ma'am. I have fatty liver grade 2 and diabetes, PCOD, thyroid, and my height is 5'11" and weight is 95. Yeah, definitely we can work on it అండి. డయాబెటీస్, PCOD రివర్స్ చేయొచ్చు, ఫ్యాటీ లివర్ రివర్స్ చేయొచ్చు. థైరాయిడ్ మీకున్న డ్యూరేషన్ ని బట్టి జనరల్ గా ఏంటంటే నాకు కనెక్ట్ అయినప్పుడు డిటెక్ట్ అయింది అనుకోండి, నేను టాబ్లెట్ ఏం పెట్టను, 10 వాల్యూ వరకు కూడా ఈ జర్నీలో రివర్స్ అయిపోతుంది. బట్ ఒక 5 years గానో 10 years గానో ఉంది అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ టాబ్లెట్ డిపెండెన్సీ వచ్చేసి ఉంటది కాబట్టి నేను రివర్సల్ అని మాట్లాడలేను. బట్ మీ వెయిట్ తో పాటే డోసేజ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి డోసేజ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ రన్ లో మీరు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే అది స్లోగా తగ్గుతూ రావటం, రివర్స్ అయిన కేసెస్ కొన్ని ఉంటాయి.
బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బాడీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ థైరాయిడ్. బట్ రిమైనింగ్ థింగ్స్ అయితే షూర్ గా మనం రివర్స్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నంబర్ పెట్టారు కదా, యూ కెన్ కనెక్ట్ విత్ అస్. Hi ma'am, is fatty loss around abdomen after C-section possible? Yeah, bit tricky. చెప్పాలి అంటే ఈవెన్ చూడండి ఓవరాల్ లాస్ వస్తుంది, అందులో డౌట్ లేదు. ఈవెన్ నేను ఇప్పుడు చాలా ఐడియల్ వెయిట్ లో ఉన్నాను, ఐ ఫీల్ నాది సిజేరియన్ సెక్షన్, సో లిటిల్ అబ్డామినల్ ఫ్యాట్ ఇంకా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ లిటిల్ లాస్ట్ ఫ్యూ కేజెస్ ఆఫ్ టోనింగ్ కి మనం వర్కౌట్ ఇంపార్టెంట్. బట్ ఇనీషియల్ గా ఉన్న బిగ్ అబ్డామిన్ మొత్తం డ్యూరింగ్ ద ప్లాన్ రెడ్యూస్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. యా అనురాధ గారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఈ ప్లాన్ లో ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అయ్యి వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ ఇది మానేసాక వెయిట్ గెయిన్ అయిపోతామా మేడం? దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కు ఉండే డౌట్ ఇది. చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ అ జర్నీ. ఇది అందుకే మేము డైట్ అని అనము, ఇట్స్ అ మీల్ ప్లాన్, ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజ్. ఈ జర్నీలో నేర్చుకునే మంచి పాయింట్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేయటమే హెల్తీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సన్సెట్ కి బిఫోర్ తింటాం మీకు నేర్పిస్తాము, లేదంటే ఒక గుడ్ రేషియోస్, గుడ్ ప్లేట్ అంటే ఏంటో నేర్పిస్తాము. కంప్లీట్ గా 90 days తర్వాత మీకు 90 days మంచిగా అలవాటు చేసిన తర్వాత నేను కంప్లీట్ ఓల్డ్ లైఫ్ స్టైల్ కే వెళ్తాను, మళ్ళీ 12 కి తింటాను, మళ్ళీ బయట ఫుడ్ రోజు తింటాను అన్నారు అనుకోండి, ఈ 90 days చేయటమే వేస్ట్, వద్దనే చెప్తాను నేను. సో ఈ జర్నీలో నేర్చుకున్న మంచి పాయింట్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, ఐ డోంట్ సే మీకు ఇప్పుడు ఏమన్నా మేము ఇది తినకూడదు అని చెప్పామంటే మీరు తర్వాత కూడా తినకూడదని కాదు, తర్వాత అన్ని తినచ్చు. బట్ ఏది ఎలా తినాలో ఈ జర్నీ మీకే నేర్పిస్తుంది. మీకు వీక్లీ ఫాలో అప్ కాల్స్ లో కానివ్వండి, యూ విల్ గెయిన్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మార్నింగ్ హెల్త్ బైట్స్ కానివ్వండి, విజ్డమ్ బైట్స్ దగ్గర కానివ్వండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఆటోమేటిక్ గా మీకే మెయింటెనెన్స్ ఫేజ్ కి కావాల్సిన థింగ్స్ అన్ని మీరే అర్థం చేసుకోవటం స్టార్ట్ చేస్తారు. ఐ గాట్ వన్ క్వశ్చన్స్ మగారు. స్టీనోసిస్ అంటున్నారు, అది తగ్గుతుందా అని అడుగుతున్నారు. సిర్రోసిస్, యా, నేను ఇందాక మీకు ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడాను. యాక్చువల్లీ దానిలో స్టేజెస్ ఉంటాయి, నేను సైన్స్ డెప్త్ లో వెళ్ళాలనుకోలేదు, అందుకే మాట్లాడలేదు. సో ఫ్యాటీ లివర్ లో 4 stages ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లో లాస్ట్ స్టేజ్ సిరోసిస్, అంటే లివర్ లాగా లేదు, మారిపోయింది, గట్టి టిష్యూతో రీప్లేస్ అయిపోయి ఉంటుంది. దాన్ని టోటల్ గా వెనక్కి తీసుకురావటం కష్టం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు కూడా మనం రివర్స్ చేయొచ్చు. సిర్రోసిస్ కి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం కష్టం. జనరల్ గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళకి అంత స్టేజ్ కి ఇమీడియట్ గా వెళ్ళి ఉండదు, మోస్ట్లీ 1 or 2 లోనే ఎక్కువ శాతం మంది ఉంటారు, ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లో సిరోసిస్ చాలా చాలా త్వరగా వచ్చేస్తుంది, అంటే కామన్ మోర్. బట్ దే క్విట్ ఫ్రమ్ ఫ్యూ థింగ్స్, మంచి థింగ్స్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం రివర్సల్ మీద ఈజీగా వర్క్ చేయొచ్చు. అంటే ఆ స్టేజ్ కి వెళ్ళక ముందే రివర్స్ చేసుకోవచ్చు. వాయిస్ కట్ అవుతోంది. మీన్ వైల్ Hi ma'am, my husband is a diabetic and have fatty liver and protein loss in urine. He is in construction field. Yeah, protein loss in urine ఒకసారి చూద్దామండి. మీరు రిపోర్ట్స్ తో కనెక్ట్ అవ్వండి. ఏమన్నా రీనల్ అంటే డయాబెటిక్, క్రానిక్ డయాబెటిక్స్ లో ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి ప్రోటీన్ లాస్ ఇన్ యూరిన్ ఇవన్నీ కామన్. సో మేము కొన్ని చూస్తాం అనమాట, EGFR కానివ్వండి, క్రియాటినిన్, ఇలాంటివి కొన్ని వాల్యూస్ స్టడీ చేస్తాం. దాన్ని బట్టి మనం ఎంతవరకు వర్క్ చేయొచ్చు అనేది చూస్తాము. బట్ కిడ్నీ డ్యామేజ్ ఇలాంటివి ఏమీ లేవు అని అంటే హ్యాపీగా రివర్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు కనెక్ట్ అవ్వండి పర్సనల్ గా. ఓవర్ వెయిట్ ఉంటే మీరు వెయిట్ లాస్ కి వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా పోతుందండి. అండ్ వెనక బ్లాక్ నెక్ అంటే ఎకాంథోసిస్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఇది బ్లాక్ ఉంటుంది. మీ ఐడియల్ వెయిట్ కి వచ్చే కొద్దీ అది పోయి నార్మల్ అవుతుంది. ఇట్ ఈస్ రివర్సబుల్. 25 mg past 5 years and my age 22 ma'am. Yeah, we can work on it అండి. 25 is very little. మీరు ఏమైనా ఎక్స్ట్రా వెయిట్ ఉంటే కనుక షూర్ గా మనం రివర్సల్ మీద ప్లాన్ చేయొచ్చు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ పృథ్వీ గారు, చెప్పండి.
మేడం మీరు యాపిల్ షేప్డ్ బెల్లి అన్నారు కదా మేడం. Yeah. మేడం నాది చెస్ట్ దగ్గర నుండి బాడీ అంతా ఒక షేప్ లో ఉంటది, అంటే అందంగానే ఉంటది మేడం. తర్వాత అండర్ బాడీ సైజ్ దగ్గర నుండి ఒక షేప్ ఉంటది మేడం. ఓన్లీ అబ్డామిన్ పియర్ షేప్ లో వస్తుంది మేడం. బెల్లి వచ్చేసి పియర్ షేప్ లో ఉంది. Okay. నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ ఒక 5 to 6 km పరిగే జాగింగ్ చేసామండి. అయినా మొత్తం బాడీ అంతా వెయిట్ తగ్గింది, సైజ్ తగ్గాయి, హ్యాండ్స్ ఇవన్నీ తగ్గాయి. కానీ ఈ పియర్స్ ఇప్పుడు అబ్డామినల్ ఫ్యాట్ మటు తగ్గలేదు మేడం. అంటే నాకేమైనా ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో అని రీసెంట్ చెక్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ అని అన్నారు. Okay. అదే మేడం, ఆల్కహాల్ నేను తీసుకోండి మేడం. ఓకే. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే సరిపోతుందండి. నేను ఇందాక నేను చెప్పాను. నాది మార్కెటింగ్ మేడం. మార్కెటింగ్ ఫీల్డ్ టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అవ్వదు మేడం. యా, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక ప్లేస్ లో ఉండరు కాబట్టి అవును మేడం. టైం అంతా మారిపోతుంటుంది. బట్ వీ కెన్ ట్రై అండి, వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. మీ అంటే ఎన్ని డేస్ అట్లా మీకు అవైలబుల్ ఉండరు, సేమ్ ప్లేస్ లో ఉండరు, దాన్ని బట్టి మనం అట్లీస్ట్ వర్క్ చేయొచ్చు. బట్ ఫ్యాటీ లివర్ అయితే రివర్స్ చేయొచ్చు. ఓకే మేడం. అంటే మీకు ఆల్కహాల్ హ్యాబిట్ లేదంటే అది నాన్ ఆల్కహాలిక్ మీ లైఫ్ స్టైల్ వల్లే ఉంది. అండ్ మార్కెటింగ్ లో ఉన్నారంటే అన్డౌటెడ్ గా దట్ ఈస్ ద థింగ్, ఫస్ట్ పాయింట్. బట్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ షూర్లీ. అట్లీస్ట్ మీరు మెయిన్లీ అబ్డామినే మేడం. అది చెప్పారు మీరు యాపిల్ షేప్ అన్నారు, పియర్ షేప్ లో ఉంది మేడం చాలా ఎక్కువగా. పియర్ షేప్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్. యాక్చువల్లీ నేను వేరే టర్మ్స్ లో మీకు చూపించాను. బట్ పియర్ షేప్, యాపిల్ షేప్ అనేవి చాలా కామన్ ఈ రెండు టైప్స్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్. బట్ క్యాన్ బి రివర్సిబుల్ అండి. యాజ్ ఐ మెన్షన్, వర్కౌట్ అనేది 20% ఉంటుంది, మీ లైఫ్ స్టైలే 80% ఉంటుంది. వర్కౌట్ ఎంత చేసినా అది ఏమైనా ఉన్నది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందేమో కానీ ఉన్నది పోవాలి అంటే న్యూట్రిషన్ ముందు కరెక్ట్ చేయాలి. మీరు మాకు పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి, విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. Hi ma'am, my mother recent diagnosed as diabetes, HbA1c is 8 and also fatty liver. Yes, happily reverse చేసుకోవచ్చు. రీసెంట్ డయాబెటిక్ ఇంకా ఈజీ కదా, 120 days లో 1000% రివర్స్ చేయొచ్చు. Ma'am, I heard in this diet schedule completely rice we need to shop from childhood. We are using rice. Suddenly if we stop rice, did our body will adjust a few days, any problem will come. Saraswati garu, it's not, definitely it's not for everyone. It depends on individual body. బట్ రైస్ అంటే నేను చెప్పాను కదా, మీకు ఆ రైస్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అంత ఎక్కువ ఉపయోగకరం లేదు. బట్ మన ఒక జర్నీలో ఒక హెల్త్ గోల్ కోసం, యాజ్ ఐ మెన్షన్, అది వెయిట్ లాస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, అది ఇండ్యూస్ చేసే థింగ్ ముందు స్టాప్ చేస్తే కదా మనం రివర్స్ చేయటానికి. ఆ తర్వాత మీరు రేషియోస్ ఎలా తినాలి అనేది జర్నీలో నేర్చుకుంటారు. బట్ ఆ హెల్త్ గోల్ జర్నీలో వి నీడ్ టు ఫాలో కొన్ని డోంట్స్. దాని వల్ల ప్రాబ్లం ఏముండదు, మీకు దాని నుంచి బ్యాలెన్స్ చేస్తూ రిమైనింగ్ న్యూట్రియంట్స్. ఇట్స్ నాట్ సమ్ క్యాలరీ డెఫిషియన్సీ మీల్ ప్లాన్. మీ హైట్ అండ్ వెయిట్ వైజ్ నీడెడ్ న్యూట్రిషన్ అంతా మీకు ఇచ్చే మీల్స్ లో మనం డివైడ్ చేసి ఇస్తాం. సో దాని గురించి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వెయిట్, వాటన్నిటిని బట్టి ఉంటుంది. సో మీరు పర్సనల్ గా కనెక్ట్ అయితే విల్ హెల్ప్. పీసీఓడి అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కి కూడా సొల్యూషన్ ఉంటుందా మ్యామ్ మన ప్రోగ్రామ్? ఎస్ అండి, వి వర్క్. నేను ఇంతకు ముందు కూడా పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ సెషన్ కూడా చేశాను. మీరు మాకు కనెక్ట్ అయితే విల్ వర్క్ ఆన్ ఇట్. Hi ma'am, my age is 18, height is 5'6", but my weight is 48. What type of food I want to take, ma'am? Yeah, మీరు అండర్ వెయిట్ లో ఉన్నారండి. అండర్ వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ కి కూడా మనం వర్క్ చేస్తాం, ప్లాన్స్ ఉంటాయి. బట్ వీ నీడ్ టు స్టడీ ఫస్ట్. అసలు మీ హంగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డైజెషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా ఫ్యాటీ లివర్ ఉందా, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ ఉందా, సో అసలు మీ స్టడీ, మీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్, ఇవన్నీ చూసి మేము గైడ్ చేస్తాం. ఈ నంబర్ కి కనెక్ట్ అవ్వండి, మిమ్మల్ని అసెస్ చేసి దాన్ని మనం వర్క్ చేద్దాం. ఇట్ ఈస్, మేము వెయిట్ గెయిన్ కూడా వర్క్ చేస్తాము. వెయిట్ లాస్ అనేది విజిబుల్ థింగ్ కాబట్టి మేము ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాం. మీరు వావ్ కమ్యూనిటీ పేజ్ లో ఉంటాయి వెయిట్ గెయిన్ టెస్టిమోనియల్స్ కూడా. సో యూ కెన్ కనెక్ట్ విత్ అస్, ద నంబర్ విచ్ ఇస్ షేర్డ్ హియర్. సో జయశ్రీ గారు, మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్నిటితో కనెక్ట్ అవ్వాలండి పర్సనల్ గా. డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఇవన్నీ మేము చూసి మేము వర్క్ చేస్తాం. సో వీ నీడ్ టు కనెక్ట్ పర్సనల్లీ ఇన్ డెప్త్. Hi ma'am, my height is 171 centimeters and weight is 84. I am doing yoga daily.
Yeah, that is a good habit, but definitely, as I mentioned, definitely yoga is a very good habit. మీ స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది, అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. బట్ వెయిట్ లాస్ రావాలి అన్నప్పుడు మాత్రం ఫుడ్ న్యూట్రిషన్ ఇస్ ద 80% పార్ట్. I have grade 1 fatty liver, mild right hydroerythronephrosis due to vesico-ureteric junction calculus. ఓకే, క్యాలిక్యులస్ గురించి ఐ మెన్షన్ బికాస్ చాలా మందికి ఇప్పుడు కామన్ గా ఉంటున్నాయి. జనరల్ గా 6 mm కన్నా 8 mm కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, మనం వాటర్ ఇంటేక్ పెంచి రైట్ గా వర్క్ చేస్తే వచ్చేస్తాయి. 8 mm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ యూరెటర్ ఏదైతే ఉంటుందో దాని జంక్షన్ కన్నా ఐ మీన్ విత్ కన్నా పెద్దవి కాబట్టి అబ్స్ట్రక్ట్ అవుతాయి. కాబట్టి ప్లాన్స్ ఏమీ చెప్పము, రిమూవల్ ఇంపార్టెంట్. సో మీకు వెసెకో యూరెటెడ్ జంక్షన్ దగ్గర ఉండుంటే అది అబ్స్ట్రక్ట్ అయిపోయి ఉంటే సైజ్ ఆఫ్ ద క్యాలిక్యులస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అది మనం ఒకసారి చూడాలి. ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్సిబుల్. స్టోన్ నేను చెప్పిన సైజ్ కన్నా పెద్దదైతే మీరు ఖచ్చితంగా రిమూవల్ ప్రొసీజర్ కి వెళ్ళాలి. బట్ 6 mm ఐ మీన్ 8 mm కన్నా తక్కువ, 6 mm కన్నా తక్కువ ఉంటే ఇంకా సూపర్, వీ కెన్ వర్క్. అంతా ఆన్లైన్ అండి. ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ప్రోగ్రామ్, ఆఫ్లైన్ కాదు. మొత్తం వీ హ్యావ్ లైక్ ఆస్ట్రేలియా, యూకే, యుఎస్, నార్త్ ఇండియా అన్ని క్లయింట్స్ ఉంటారు. మేమంతా ఆన్లైన్ డీల్ చేస్తాము. సో నేను గుంటూరులో ఉంటాను. ఈ సరౌండింగ్స్ లో మీరు ఎక్కడన్నా వచ్చి మీట్ అవ్వాలనుకుంటే కూడా we can. 95 I have belly fat. I am doing exercise every day. Please let me know. Yeah, as I mentioned, whatever the fat might be, exercise is minor, lifestyle and nutrition is major. వారికోస్ వెయిన్స్ కూడా రివర్స్ చేయొచ్చండి. మీ వెయిట్ కి రిలేటెడ్ గా ఉంటే దానిలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. డాప్లర్ స్టడీలో మీకు ఎవరైనా తీసుకొని ఉంటే చూస్తాం మేము డాప్లర్ స్టడీ అవన్నీ, అండ్ మీ పిక్స్ కూడా అడుగుతాము గ్రేడ్ ని బట్టి. బట్ సివియారిటీ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది వెయిట్ తగ్గే కొద్దీ, అందులో డౌట్ లేదు. వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకోలేకపోతే ఎలా? అది యాక్చువల్లీ శారదా గారు మీరు పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి. ప్రిపేర్ చేసుకోలేకపోతే అంటే ఐ డోంట్ నో మీ కన్సర్న్. ఒకసారి విల్ డిస్కస్. యా, సంబడి వాంట్ టు కనెక్ట్ పర్సనలీ. యా ప్లీజ్ అండి, మీకు కింద నంబర్ షేర్ చేశాం కదా, దానికి మీరు మెసేజ్ చేస్తే నాకు కనెక్ట్ చేస్తారు. యా, నంబర్ ఇస్ షేర్డ్ అండి. హలో మేడం. యా ప్రసాద్ గారు చెప్పండి. అదే ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు మేడం ఈ వరకు. ఇది ఇప్పుడు కనుక మనం ఇంట్లో ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే కనుక, హలో యా చెప్పండి. మంది ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి మేడం ఇన్ కేస్ ఒకవేళ మోర్ దెన్ వెయిట్ గెయిన్ కానీ ఇది కానీ లేదంటే ఫ్యాటీస్ కానీ? యా, ఫ్యూ బేసిక్ టెస్ట్ అండి. మీకు ఇప్పుడు నెంబర్ షేర్ చేశాను కదా, మీకు దానికి మెసేజ్ చేస్తే మీకు టెస్ట్ లిస్ట్ పెడతారు. హ్యాపీగా చేసిన తర్వాత మాకు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే మేడం. సునంద్ గారు, యా చెప్పండి. హాయ్ మ్యామ్. సునంద గారు చెప్పండి. హాయ్ అండి. మేడం నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, 11 ఉంది మేడం. ఓకే, సైనస్ ప్రాబ్లం కూడా సివియర్ గా ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ ఉంది. అదే మరి ఒక 1 month 2 months కోర్స్ వాడాను, అయినా సరే విపరీతమైన కాళ్ళు పీక్లు, చాలా ఇబ్బంది పడతాను నైట్ టైం, ఈవినింగ్ అయితే. దానికి ఏం చేయమంటారు? యా, ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు అసలు ఎంత కామన్ అంటే ఎవరు వెళ్ళి సన్లైట్ లో ఉండట్లేదు. సన్లైట్ లో ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ యూవీ రేస్ కి ఎక్స్పోజ్ అవుతారు. సన్లైట్ లో విటమిన్ డి అన్ని సార్లు రాదు.
మార్నింగ్ కొన్ని టైమ్స్ ఉంటాయి, లైక్ సమ్మర్ అనుకోండి మార్నింగ్ 7, ఈవినింగ్ 5, వింటర్ అయితే 8, 4 ఇట్లా కొంత విటమిన్ డి వస్తుంది. మిగతా టైంలో మీరు వెళ్ళారంటే యూవీ రేసే వస్తే ఉన్న స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, ఉపయోగం లేదు. బట్ డెఫిషియన్సీ సివియర్ గా ఉన్నప్పుడు మీకు సన్లైట్ లోకి వెళ్ళినా కరెక్ట్ అవ్వదండి. ముందు డెఫిషియన్సీని ఎక్స్టర్నల్ సోర్స్ తో కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి ఫుడ్ సోర్సెస్ నుంచి సన్లైట్ ఇవన్నీ చూసుకొని 6 months ఒకసారి చూసుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే డెఫిషియన్సీ మళ్ళీ క్రియేట్ అవటం చాలా కామన్. రెండో పాయింట్ ఏంటంటే విటమిన్ డి మీరు ఫార్మాస్యూటికల్స్ ఏమైనా తీసుకున్నంటే మీరు ఎంత డోసేజ్ తీసుకున్నారు, ఎన్ని వీక్స్ వాడారు, అది దాన్ని బట్టి కూడా ఉంటుంది. అబ్జార్ప్షన్ రేట్ 60,000 దాని నేను ఇందాక చెప్పాను కదా, అబ్జార్ప్షన్ రేట్ తక్కువ ఉందనుకోండి కరెక్షన్ సరిగా ఉండదు. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మళ్ళీ రావటం కామన్. అండ్ అరికాలు లాగటం, మంటలు ఇలాంటివి B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుంది జనరల్ గా, లేదా బి విటమిన్స్ డెఫిషియన్సీ. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఆ షుగర్ మాలిక్యూల్స్ ఆ నరాలకి నొక్కటం వల్ల వాళ్ళకి ఏంటంటే మెట్ఫార్మిన్ ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు బి విటమిన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి, అవి కరెక్ట్ చేయాలి ప్యారలల్ గా. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అనుకోండి కాల్షియం డెఫిషియన్సీ వస్తూ ఉంటది, ఎందుకంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ లోనే కాల్షియం అబ్జార్ప్షన్ రెగ్యులేట్ చేసే హార్మోన్ కూడా ఉంటది. చాలా మందికి తెలియదు, థైరాయిడ్ ఉన్న ఎవరు కాల్షియం వేసుకోరు, కానీ వేసుకోవాలి. బట్ వాళ్ళ భయం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయేమో అలాంటి భయాలు ఉంటాయి, ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్ లో ఆబ్వియస్లీ జరిగేది అదే. సో రైట్ ది ఏది తీసుకోవాలి ఏంటి అనేది మీకు పర్సనల్ గా మేము హెల్ప్ చేస్తాం, మీ రిపోర్ట్స్ తో కనెక్ట్ అయితే. సో సునంద గారు మీకు అక్కడ పెట్టిన నెంబర్ కి ఒకసారి మీ రిపోర్ట్స్ షేర్ చేసి ఒకసారి కనెక్ట్ అవ్వండి, వీల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Extremely obese, started suffering from diabetes. I'm 60 years. Yeah, Padma garu, we can work, and even though we work with many elderly people also, ఖచ్చితంగా వర్క్ చేయొచ్చు. బట్ కొంచెం మీది టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, 90 days లో అవ్వదు. ఆన్ అన్ యావరేజ్ ఒక మంత్ కి 4 to 5 kgs తగ్గుతారు. రీసెంట్ గా పెరిగింది అయితే ఇంకొంచెం ఎక్కువ తగ్గచ్చు, బట్ టైం పడుతుంది. మీకు కమిటెడ్ గా ఉంటే షూర్ గా మనం వర్క్ చేయొచ్చు. మీరు పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి. సో మేము రెగ్యులర్ గా సెషన్స్ అవి చేస్తూనే ఉంటామండి డిఫరెంట్ టాపిక్స్ మీద. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అండ్ ఫ్యాటీ లివర్, బట్ నెక్స్ట్ టైం వి మైట్ డూ ఆన్ డయాబెటీస్ అండ్ ఆల్. సో కంటిన్యూస్ గా మేము ఇన్సైట్స్ ఇస్తూనే ఉంటాం డిఫరెంట్ థింగ్స్ మీద, PCOD, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ రివర్సబుల్ థింగ్స్. డెఫినెట్లీ మీ చేతుల్లో ఉన్న పని, మీరు జస్ట్ కనెక్ట్ అయితే విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సుమా గారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏ గ్రూప్ నుంచి అయితే కనెక్ట్ అయ్యారో ఆ గ్రూప్ కోచెస్ కి మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారండి ఫర్దర్. ఈ గ్రూప్ లో కూడా ఫర్దర్ ప్రాసెస్ మీకు ఏం టెస్ట్ చేయించుకోవాలి అన్ని పెడతారు, మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.